పాదయాత్ర చేయాల్సిందే. ఎందుకు చేయాలంటే తాను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల చాటున ఎలక బొక్కలో ఎలుక దాంకున్నట్టు దాంకొని గోసాలు వేసుకొని 5 సంవత్సరాలు ఏ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ కనిపించింటే కాగడా వేసి వెతికినా కనిపించలేదు. అదేవిధంగా తన తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు తన సొంత చిన్నాయన్ను మధ్యరాత్రిలో నిద్రలేపి అత్యంత క్రూరంగా హతమార్చడం, ఆ విషయాలన్నీ కూడా ఆయన పాదయాత్రలో ప్రస్తావిస్తే మరీ మంచిది. జగన్ పాదయాత్ర కాదు కదా, తల్లకిందులుగా పెట్టి యాత్ర చేసినా, కప్పదూరులేసిన, లగుళ్ళు కొట్టి యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా ఇక అధికారంలోకి రావడం అనేది కల్లా. మరి ఆయనకు అందుకే ప్రజలు ఆయన 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలనా దురంధరత్వాన్ని, దక్షతను చూసే 2 పంగనామాలు పెట్టడం జరిగింది. ఈసారి ఆ 2 పంగనామాలు కూడా ఉండవు, నిండు 0 వస్తుంది. దీనికి జరిగిన దానికి ముందు వారం ముందు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన హయాములోనే 3,000 కోట్లతో రాయలసీమను సుసంపన్నం చేసేటందుకు, సస్యశ్యామల భరితం చేసేటందుకు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నామంటే ఎన్జీటీ దాన్ని ఇంజెక్షన్ ఇచ్చింది పెట్టకుండా. మరి ఆయన అదే విధంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసినాడని చెప్పడం మిక్కిలి శోచనీయమైనటువంటి విషయం. ఈ విషయం జరిగింది 2014 నుంచి 2019లో. అదేవిధంగా ధరల స్థిరీకరణకు 3,000 కోట్లు ఇస్తానడము, ఆయన హయాములోనే 2019 నుంచి 2024 వరకు డ్రిప్ అనేదే లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90% డ్రిప్ ఇరిగేషన్ ఒక్క పులివెందులకే కాకుండా, రాయలసీమకే కాకుండా యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మరి ఈయన కాలంలో డ్రిప్పును పూర్తిగా రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2024 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కూడా ఎస్సీ ఎస్టీలకైతే 100%, ఓసీలకైతే 90% డ్రిప్పు ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన అసమర్థ పరిపాలనలో ఈ తాటి చెట్టు కాడ మాదిరి ఏ విధంగా ఉంటుందో ఆయన నాలుక కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2014లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు అసెంబ్లీలో మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ స్టేట్ అందరికీ తెలుసు. 33,000 ఎకరాలు అమరావతి రాజధానికి అవసరం ఉంది, అంత భూమి లేనిది ఏమాత్రం సరిపోతుంది అని సన్నాయి నొక్కులు నొక్కాడు అసెంబ్లీలో. వాయిద్య పరికరాలు లేకుండానే వాయిద్యం వాయించినట్లు చెప్పడం జరిగింది. అదే మనిషి 2019లో ముఖ్యమైన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలంటే 3 రాజధానులు కావాలని చెప్పి ఈ అమరావతి రాజధానిని అమరజీవిని చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఉరుకుల పరుగులతో ముందుకురికింది. 75% పనులు జయప్రదంగా పూర్తి చేయడం జరిగింది. ధైర్యశాలి అయితే పులివెందుల నియోజకవర్గ ప్రజలు అపారమైన నమ్మకంతో ఎమ్మెల్యేని చేశారు. నిజంగా గుండెకాయ ఉండే మనగాడైతే అసెంబ్లీలకు పొమ్మను, ప్రజా సమస్యలపైన చర్చించమను, అప్పుడే మాత్రమే అతనికి పాదయాత్ర చేసేదానికి అర్హత వస్తుంది. మీరు జీతాలు భత్యాలు తీసుకుంటూ, వేతనాలు తీసుకుంటూ ప్రజల చేత ఎన్నిక కాబట్టి నిండు అసెంబ్లీకి, దేవాలయం లాంటి అసెంబ్లీలకు కూడా మీ 11 మంది వెళ్ళలేకుండారంటే నువ్వు ఎంత పిరికి పందవో తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గంలో ఎర్రబల్లె చెరువును ఉత్తుంగ తరంగాలతో నీటితో నింపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాయలసీమ ప్రాంతంలో తెలుగంగ నుంచి, హంద్రీనీవా నుంచి గాలేరు నగరి ఘనత తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా పార్టీ నిర్మాత రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని నేనే కాకుండా
అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తారు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో నిన్నటి వరకు దావోస్లో -10 ఉష్ణోగ్రత ఉండే చోట కూడా కనీసం ఆయన కోటు కూడా వేసుకోకుండా అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించాలనే ఒక మహోన్నతమైనటువంటి లక్ష్య సాధన కోసం నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు. మరి 2019 నుంచి 2024 వరకు ఈ జగన్ గవర్నమెంట్లో వచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని? 0. నీకు 37 కేసులు ఉన్నాయి. జీవితంలో ఎప్పటికీ కూడా నీవు నీ సహచరులంతా కూడా జైలుకు పోయేది ఖాయము, బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే 16 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం నీవు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన 16 నెలలు జైలుకు పంపి చిప్పకూడు తినిపించింది. ఈరోజు నిన్ను గురించి ఒక మహానుభావుడు జన్మించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహానుభావుడు జన్మించినటువంటి రోజు నిన్ను గురించి మాట్లాడడం నాకే సిగ్గుకరంగా ఉంది. నువ్వు ముఖ్యమంత్రి హోదా కాదు కదా. చంద్రబాబు నాయుని కాలి బట్టుకనేలు, ఎడమ కాలి చిటికెన వేలు, కాలి గోటికి కూడా సమానం కానే కావు. నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా? అప్పుడెప్పుడో ఒక్కసారి 2019లో ప్రజలు పొరపాటు పడిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రగతి పదంలో ప్రయాణిస్తూ ఉంది. సీఎం అంటే చంద్రబాబు నాయుడు మాదిరి ఉండాలా అని చెప్పి ప్రపంచ ప్రజలంతా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అధ్యక్షులు ప్రధానమంత్రులంతా కూడా వేనోళ్లతో ప్రశంసిస్తున్నారు. ఇదేగా చివరి రాజకీయ సమాధి జగన్కు. నీవు పాదయాత్ర కాకుంటే కప్పదురు వేసుకో, కప్ప కదా బాయిలో దూకుతుంది, అట వేసుకునే అని ప్రయోజనం లేదు. నీ పార్టీకి ఇంకా పోయే రోజులు వచ్చాయి. అదీ కాకుండా ఈ కోళ్లను చంపి, మేకలను పొట్టెలను చంపి రక్త తిలకాలు దిద్దుకుంటూ రపా 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 ఆడిస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు 24 గంటలు కాదు కదా, 5 గంటలు కాదు కదా, 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మిమ్మల్ని వీపుల మీద గుద్దితే ముక్కలతో నెత్తలతో చెవులతో నెత్తర కక్కుకొని దిక్కులేని చావు చేస్తారు. మా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యము, నీతి నిజాయితీలు, అహింసకు సత్యానికి కట్టుబడేవాడు కాబట్టి మీరు కూసే కారు కూతలను మేము సహిస్తూ ఉన్నాం. ఖబర్దార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, వస్తున్నాడు పిరికి పంద. 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్రకు పారా హుషార్. ఈ పిరికి పంద అసెంబ్లీలోకి ఎందుకు ప్రవలేకున్నావు, నీకెందుకు అసెంబ్లీ అని మీరంతా ప్రశ్నించవలసిందిగా కోరుకుంటూ సవినయంగా సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.